హాయ్! హెల్లో! నమస్తే. మీకు తెలుసా హనుమంతుడు తన బలాన్ని మర్చిపోయాడని? అవును. అత్యంత శక్తివంతమైన యోధుడైన హనుమంతుడు నిజానికి చాలా సంవత్సరాలు తనలో దాగున్న తన శక్తిని గ్రహించకుండానే జీవించాడు. హనుమంతుడు చిన్నప్పుడు చాలా నాటీగా అలాగే పవర్‌ఫుల్‌గా ఉండేవాడు. ఒకసారైతే పడిననుకోని ఏకంగా సూర్యుడినే తినేసే ప్రయత్నం చేశాడు. ఇవి చూసి ఏమైపోతాడో అని భయపడిన దేవతలందరూ చాలా వరాలు కూడా ఇచ్చారు. కానీ అతను పెద్దవుతున్న కొద్దీ అతని అల్లరి అనేక సమస్యల్ని సృష్టిస్తుంది. అవన్నీ గమనిస్తున్న ఒక ఋషుల బృందం అతనికి ఒక శాపాన్నిచ్చింది. అదేంటంటే ఎవరైనా అతనికి గుర్తు చేసే వరకు అతను తన శక్తులను మర్చిపోతాడు అని. అందుకే రామాయణంలో కూడా హనుమంతుడు సాధారణ వానరుడిలానే జీవించాడు కానీ తన పూర్తి బలాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. కానీ సీతమ్మవారిని వెతికే టైంలో జాంబవంతుడు తనలో దాగున్న శక్తులను తనకు గుర్తు చేసినప్పుడు తన పవర్‌ని రియలైజ్ అవుతాడు. ఆ సెకండ్ నుండి అన్‌డిఫీటబుల్ హీరో అయిపోతాడు హనుమంతుడు. ఒక్క జంప్‌తో సముద్రాన్ని దాటేస్తాడు. సంజీవని పర్వతాన్ని ఎత్తుకొనొచ్చేస్తాడు. ఇలా చాలా చేస్తాడు. సో, ద రియల్ సీక్రెట్ ఏంటంటే హనుమంతుడు ఎప్పుడు కూడా తన బలాన్ని కోల్పోలేదు. అది అతని లోపలే దాగుంది. కానీ జస్ట్ మర్చిపోయాడంతే. అలాగే మీ లోపల కూడా మీరు మర్చిపోయిన పవర్స్ అలాగే ఉన్నాయి. ఒక్కసారి వాటిని గుర్తు తెచ్చుకోండి. అంతే. హనుమంతుడు సముద్రాన్ని దాటినంత ఈజీగా మీ కష్టాలను దాటేయొచ్చు. లైఫ్‌ని సంజీవని పర్వతం ఎత్తినట్టు ఎత్తేయొచ్చు. మీరు మర్చిపోయిన పవర్స్ ఏంటో గుర్తు తెచ్చుకొని కామెంట్ చేయండి. ఎవరిలో ఏ సూపర్ పవర్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.